ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు దాదాపు లేవనే సంగతి తెలిసిందే. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి చంద్రబాబు మధ్యంతరం బెయిల్పై విడుదలయ్యారు. వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం హాస్పిటల్లో చేరారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ స్పందించిందే లేదు. అయితే తారక్ చంద్రబాబును కలవబోతున్నారని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు ఇస్తే మాత్రం పొలిటికల్ లెక్కలు మారడం గ్యారంటీ అని అభిమానులు వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమా షూటింగ్ సమయంలో తన మద్దతు టీడీపీకి ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. అయితే మారిన పొలిటికల్ లెక్కల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎదురైన అనుభవాలను దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలివిగానే తీసుకుంటారని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాలకి తారక్ పూర్తి స్థాయిలో పరిమితం కావడం, వరుణ్ లావణ్యాల పెళ్లికి సైతం తారక్ హాజరు కాలేదు. పెళ్లికి హాజరు కానీ ఈ నందమూరి హీరో రిసెప్షన్ కు మాత్రం హాజరు కావడం అని గ్యారంటీ అని కామెంట్ వినిపించాయి. కానీ రిసెప్షన్ కు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్క వీడియో కానీ ఫోటో కానీ సోషల్ మీడియాలో ఎలాంటి వార్త కానీ బయటికి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారన్న ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర 2 భాగాలుగా తెరకెక్కుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారో చూడాల్సింది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు చంద్రబాబును కలిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏఐజీ హాస్పిటల్ నుండి చికిత్స తీసుకున్న చంద్రబాబు నేరుగా హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి బయట మాత్రం వీరిద్దరూ ఎప్పటికీ కలవలేదు అంటూ వార్తలు